40 సంవత్సరాలు దాటిన పురుషుల వెనకాల స్త్రీలు ఎందుకు పడతారో మీకు తెలుసా? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఈ విషయాలను మీరు తెలుసుకున్నారా? ఇప్పుడు అన్నీ మొదలు పెడదాం. ఇప్పటి నుంచి ఆట అనేది మొదలైంది. సరిగ్గా వినండి. 40 దాటాక మీకు చిన్నప్పటి నుంచి ఒకటే నేర్పారు కదా, జీవితంలో అసలు కిక్ అంతా 20 ఏళ్లలో ఉంటుందని. కాలేజీ మస్తీ, మొదటి ప్రేమ, మొదటి జాబు, యువకుడి ముఖం, ఫిట్ బాడీ, ఈ ఆలోచన నిన్ను పూర్తిగా బంధించేసింది. నీకనిపించింది 30 దాటితే అంతా అయిపోయింది అని, ఆడవాళ్ళు కూడా చూడరు అని, విజయం రాదు, ఒక్క అవకాశం కూడా మిగలదు అని. కానీ నిజం దీనికి పూర్తిగా అసలు మగాడి జీవితం నిజంగా 40 తర్వాతే మొదలవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నీ ముడతల్లో ఒక కథ ఉంది. నీ మౌనంలో బలం, నడకలో బరువు. ఆ బరువు గది మొత్తం వాతావరణాన్ని మారుస్తుంది. 20 ఏళ్లలో నీ దగ్గర ఉత్సాహం ఉండేది, కానీ దిశ లేదు. 40 ఏళ్లలో నీ దగ్గర దిశ ఉంది, అనుభవం ఉంది, ఆత్మవిశ్వాసం ఉంది. ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గర వ్యాలిడేషన్ అడగవు, ఎవరిని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేయవు. నువ్వు కేవలం అక్కడ ఉంటే చాలు. 20 ఏళ్ల అబ్బాయి శ్రద్ధ కోసం గిరుగున తిరుగుతాడు. 40 ఏళ్ల మగాడు శ్రద్ధని తానే లాగేసుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు అతనికి తెలుసు, ఎవరైనా తన జీవితంలో ఉండాలంటే ఇష్టంతో ఉంటారు, ఒత్తిడితో కాదు. ఈ పరిపక్వత, ఈ శాంతత, ఈ స్థిరత్వం ఏ వయసులోనైనా అతి పెద్ద అయస్కాంతం. ఇది ఆడవాళ్ల విషయమైనా, గౌరవం విషయమైనా తన్ని తానే వచ్చి ఆ మగాడి దగ్గర పడతాయి. ఎందుకంటే అతను ఇకపై పరుగులు ఆపేశాడు. నువ్వు పురుషుడు అవుతావు. ఇక్కడే జీవితం అసలు ఆట మొదలవుతుంది. ఆకర్షణకి వయసు కాదురా, మనస్తత్వం ముఖ్యం. 40 దాటేసరికి చాలామంది సమయం పోయిందని నమ్మేస్తారు. కానీ నిజమైన మగాడు ఆ ఆలోచనని పగలగొట్టేస్తాడు. ఎందుకంటే ఆకర్షణ ఎప్పుడూ వయసు నుంచి రాదు, అది మానసిక శక్తి నుంచి వస్తుంది. ఒక మగాడు ఎవరికి ఏమీ నిరూపించాల్సిన అవసరం లేదు అని అర్థం చేసుకున్న రోజు అతని మౌనం ప్రభావంగా మారుతుంది. అతని ప్రతి సంజ్ఞ, ప్రతి మాట, ప్రతి అడుగు ప్రజల మీద ప్రభావం చూపుతుంది. 20లో మీ దగ్గర సందేహం, 40లో మీ దగ్గర స్పష్టత ఉంది. 20లో నువ్వు ఆమోదం కోసం తిరిగేవాడివి, ఇప్పుడు నీ దారి నువ్వే తొక్కేస్తావు. ఈ మార్పే నిన్ను అరుదైన వాడిని చేస్తుంది. మనోవిజ్ఞానం చెబుతుంది, నువ్వు అన్నీ మొదలెడితే ఇతరులకి ప్రేరణగా మారుతావు. ఇప్పుడు నీకు ప్రదర్శన చేయాలని పనిలేదు, అందరినీ సంతోష పెట్టాల్సిన పనిలేదు. కేవలం నీతో నువ్వు నిజాయితీగా ఉంటే చాలు. ఇదే నీ స్థితి. నీ పరిపక్వత నీ సంతకంలా ఉంటుంది. నీ శాంతత నీ అయస్కాంతంలా ఉంటుంది. నిజమైన పురుషుడు తన భావోద్వేగాలకు బానిస కాకుండా వాటికి యజమానిగా మారినప్పుడే అత్యంత ఆకర్షణీయంగా ఉంటాడు. ఇదే నిజమైన పురుషత్వం. అతని మౌనం సమాధానంగా మారేవాడే నిజమైన మగాడు. నువ్వు కూడా ఇకపై వ్యాలిడేషన్ కాదు, డైరెక్షన్తో బ్రతకాలని అనుకుంటే శ్రద్ధగా ఇది విను. నేను నా దారిలో ఉన్నాను అని ఈ లైన్ నీలోని పురుషత్వాన్ని మేల్కొల్పుతుంది. ఇప్పుడు చెప్పు, ఆడవాళ్ళు 40 ఏళ్ల మగాడి వైపు ఎందుకు ఆకర్షితులవుతారో గమనించావా? వాళ్ళని చూస్తే ఆడవాళ్ల మనసులో వేరే రకం ఆసక్తి పుడుతుంది. ఆ ఆకర్షణ ఖరీదైన పర్ఫ్యూమ్ నుంచి రాదురా, అది పరిపక్వత నుంచి. 20 ఏళ్ల అబ్బాయి ఇంప్రెస్ చేయడానికి మాట్లాడతాడు, 40 ఏళ్ల మగాడు అవగాహనతో మాట్లాడతాడు. ఈ తేడానే అతన్ని ఆకర్షణీయంగా చేస్తుంది. ఆడవాళ్ళు శాంతంగా నడిచే వాళ్ళని, ప్రతి విషయానికి రియాక్ట్ కాకుండా ఉండే వాళ్ళని ఇష్టపడతారు. మనోవిజ్ఞానం చెబుతుంది, స్త్రీకి బిగ్గరగా ఆధిపత్యం కంటే శాంత నమ్మకం ఎక్కువ. ఆడవాళ్ళకి కావలసింది అల్లరి, మధ్యలో కూడా స్థిరంగా ఉండేవాడు. తన బలహీనతల్ని దాచకుండా వాటిని బలంగా మార్చగలిగేవాడు. అలాంటి మగాడి చుట్టూ ఒక అదృశ్య భద్రతా వలయం ఉంటుంది. ఆ భద్రతే అతన్ని మిగతా వాళ్ళ నుంచి వేరు చేస్తుంది. ఇది ఫ్లట్టింగ్ కాదు, ఇది ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీ ఇలా అంటుంది, నాకు నిన్ను ఏమీ నిరూపించాల్సిన పని లేదు, నా ఉనికి ద్వారా అంతా చెప్పేస్తాను. ఇక్కడి నుంచే నిజమైన ఆకర్షణ మొదలవుతుంది. అవును, ఇక్కడి నుంచే అన్నీ మొదలవుతాయి. గుర్తుపెట్టుకో, తన జీవితాన్ని అర్థం చేసుకున్న మగాడు ఎవరి జీవితంలోనైనా అర్థంగా మారుతాడు. 40 తర్వాత మగాడిని అజేయంగా చేసే 3 అలవాట్లు చెబుతాను. ఆ మలుపురా ఇక్కడ అబ్బాయి ముగిసి నాయకుడు పుడతాడు. ఇక్కడ జీవితం నీకు 2 ఎంపికలిస్తుంది, పశ్చాత్తాపంలో బ్రతకడమో లేదా క్రమశిక్షణలో లక్ష్యంతో లేచి ప్రపంచానికి నువ్వు ఎవరో చూపించడము. మొదటిది భావోద్వేగ నియంత్రణ,
గతంలో కోపం చేసేవాడివి ఇప్పుడు అర్థం చేసుకుంటావు. గతంలో ద్వేషం ఇప్పుడు పట్టించుకోవు. గతంలో ఈగో నడిపేది ఇప్పుడు బుద్ధి నడుపుతుంది. ఈ పరిపక్వత నీ ముఖంపై ఒక అధికార భావాన్ని తెస్తుంది. రెండవది ఎంపిక చేసుకున్న వలయం. ఇప్పుడు అందరినీ ఇంప్రెస్ చేయవు. నాణ్యమైన సంబంధాలను ఎంచుకుంటావు. చిన్నదైన నిజాయితీ ఉన్న పరిపక్వ వలయం. ఇదే నీ శక్తి. ఎంత శాంతమైన వలయమో అంత గొప్ప జీవితం. మూడవది లక్ష్యం ముందు డిస్ట్రాక్షన్. తరువాత 20లో కలలు కన్నావు, 40లో వాటిని నెరవేర్చే సమయం. ఇప్పుడు ఆట లగ్జరీ కాదు, లెగసేది. దృష్టి ప్రదర్శన కాదు, సొంత సామ్రాజ్యం కట్టడం. ఈ 3 అలవాట్లు పెట్టుకుంటే ఒకటే స్పష్టం. మగాడు తన మిషన్లో పడ్డాడు అంటే ప్రపంచం తానే అతనికి స్థానం ఇస్తుంది. ఇది గౌరవం కాదు, ప్రభావం. ఈ స్థితికి వచ్చాడంటే నువ్వు కేవలం ఆకర్షణీయుడు మాత్రమే కాదు, నువ్వు అనివార్యుడు అవుతావు. సో విన్నారు కదండి, ఈ జీవిత స్టీరింగ్ ఎవ్వరికీ ఇవ్వకుండా నీ చేతుల్లో ఉంచుకోవాలి అంటే ఇవి పాటిస్తూ ఉండండి, అన్నీ మారుతాయి. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.